అందరికీ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చీరాల నుంచి హైదరాబాదు వెళ్ళానండి. హైదరాబాద్‌లో నేనేమేం చూసాను, ఏ ఏ ఊర్లు తిరిగాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి. అలా రాత్రి ఎక్కామా, ఇలా ప్రొద్దున్నే దిగాం. దిగిన వెంటనే ఇద్దుకోండి ఇలా రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చేసాం. చూసారా? భాగ్యనగరం అండి. చూడండి ఎంత బావుందో అని అనిపించేటట్టు అనిపిస్తుందా? ఇంకా అప్పుడే ఏమైంది? ఇంకా చూడలేదు కదా! ఇప్పుడే కదా మొదలుపెట్టింది. ఇదిగోండి ఎంతయిందో తెలుసా? 5, 5:30 మధ్యలో అండి. అదే చలికాలం అనుకోండి 7, 7:30 అయినా తెల్లవారదండి. ఈ వేసవికాలం కాబట్టి 5 గంటలకి చక్కగా తెల్లారిపోయిందండి. అలా స్టేషన్ నుంచి ఇదిగో ఇలా బయటకొచ్చి ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కి వెళ్దాము అని ఆటో ఎక్కుదామా అంటే దూరం కాదు. నడిచి వెళ్దామా అంటే దగ్గర కాదు. మొత్తానికి రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కి చక్కగా అలా ప్రొద్దున్నే కాబట్టి సరదాగా నడుచుకుంటూ అలా మెట్రో స్టేషన్‌కి వచ్చేసామండి. అలా నడుచుకుంటూ ఇదిగో ఇలా లోపలికొచ్చేసాం. ఇక్కడ క్యూ చూసారా? ఒక్కసారి గమనించండి. ఎంతమంది అప్పటికే టిక్కెట్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? టిక్కెట్ అలా తీసేసుకొని ఆ తర్వాత ఇలా మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసి ఇదిగో ఇలా ట్రైన్ ఎక్కేసాం. ఆ తర్వాత ట్రైన్ దిగాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కూకట్పల్లి వెళ్తున్నామండి. ముందుగానే కనుక్కున్నాం కాబట్టి 2 మెట్రోలు మారాలని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట, అమీర్పేట నుంచి కూకట్పల్లి. ఇదిగోండి ఈ ఈ లిఫ్ట్‌లోంచి అలా బయటకొచ్చేసామా, అప్పుడే ట్రైన్ వెళ్తుంది గమనించారా? ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ వస్తుందని చెప్పి అక్కడ అనౌన్స్‌మెంట్ కనిపించింది. ఈ టోకెన్స్ ఏంటో గమనించారా? ఈ టోకెన్స్ ఈ మెట్రో స్టేషన్‌కి రావటానికి కానీ, బయటికి వెళ్ళటానికి కానీ ఈ టోకెన్సే కావాలండి. అదేనండి టికెట్ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నామండి. మేము ఎక్కాల్సిన ట్రైన్ రానే వచ్చేసింది. ఇదిగో ఆ డోర్ అలా తెలుసుకోవటమే. లోపల ఉన్న వాళ్ళు బయటికి, బయట ఉన్న వాళ్ళకి లోపలికి వెళ్తున్నాం. ఈ మెట్రో స్టేషన్ ట్రైను ఎన్ని సంవత్సరాల క్రితం ఎక్కానన్నది మీకు చెప్పలేదు కదా! కోవిడ్ టైంలో అప్పుడు అంటే 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళానండి. అప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఎక్కడం. ఎక్కిన కాడి నుంచి వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామన్నది నేను చెప్పలేదు కదా! మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇదిగో ఇలా వచ్చేసాం. ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా ఎందుకు వచ్చామన్నది చెప్తాను. అలా వచ్చేసాము. చక్కగా ఫ్రెష్ అయ్యాము, టిఫిన్ చేసాం. ఆ తర్వాత నేను తీసుకెళ్ళిన ఈ కనకాంబరాల మాల అలా కట్టి ఆ తర్వాత ఇదిగో ఇలా దేవునికి కూడా వేసేసామండి. ఆ తర్వాత మా చెల్లెలు వండిన వంట చక్కగా ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ చక్కగా అలా భోంచేసి ఒక గంట రిలాక్స్ అయ్యి తర్వాత ఎక్కడికి బయలుదేరాము చెప్పలేదు కదా! అసలు ఎందుకు వచ్చాము హైదరాబాద్ అన్నది కూడా చెప్పలేదు కదా! మా కజిన్ బ్రదర్ వాళ్ళ బాబుకి రిసెప్షన్ అయితే ఆ రిసెప్షన్‌కి అటెండ్ అవ్వటానికి ఈ హైదరాబాద్ రావటం అయితే చేసాం. ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది నాకైతే తెలీదండి. చక్కగా మా సిస్టరు, మా మరిది గారు అలా తీసుకొని వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇలా చక్కగా కారులో ఎక్కి ఏమేమున్నాయి, ఇటెక్కడ ఏమున్నాయి, అటేమున్నాయి అని చెప్పి గమనించుకుంటూ ఇలా వీడియో తీసుకుంటూ మేము వెళ్ళాల్సిన కళ్యాణ మండపంలోకి రానే వచ్చేసామా. మా అల్లుడు, మా అబ్బాయి అలానే మేమందరం కలిసి ఇదిగో ఇలా ఫంక్షన్ హాల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. నేను వీడియోలు తీస్తున్నాను కాబట్టి నేను మీకు కనపడటం కుదరదుగా. అలా లోపలికి వెళ్ళామా చూసారా? అప్పుడే వస్తూ ఉన్నారండి. మేము అందరికన్నా ముందుగా వెళ్ళాం. చూసారా ఎంత ఖాళీగా ఉందో. తర్వాత బంధువులందరూ అలా రావటం, అలా ఫంక్షన్ అయిపోయింది. చక్కగా ఇంటికొచ్చాం, నిద్రపోయాం, మళ్ళీ ప్రొద్దున్నే లేసాం. ఇదిగో చూసారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి టిఫిను? ఎప్పుడు ఇంట్లో చేసుకునే టిఫినేనా అని నేను అనుకున్నానో లేదో మా చెల్లెలు చక్కగా అలా బయట నుంచి ఎన్ని రకాల టిఫిన్ తెప్పించిందో చూసారా? అలా చక్కగా ఆ టిఫిన్ తిని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం గమనించండి. ఇక్కడ ఏమేం చేసాము ఏంటి అన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ హైదరాబాద్ మహానగరం ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను గమనిస్తూ అలా వీడియోలు తీస్తూ ఇదిగో ఎక్కడికి వెళ్తున్నామంటే వనస్థలిపురం వెళ్తున్నామండి. ఇప్పుడు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి.
చూశారు కదండి, కూకట్పల్లి నుంచి వనస్థలిపురం వెళ్ళే దారిలో ఎన్ని వింతలు విశేషాలు. అదేనండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి షోరూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అటువైపు ఇటువైపు అలా గమనించుకుంటూ ఒక మంచి వీడియో తీసుకుంటూ ఎక్కడికి వచ్చాము? వనస్థలిపురం దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందని నేను చెప్పటం, తప్పకుండా చూడాలి అని మంచి నిర్ణయంతో ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం. అలా అప్పటికే మా అన్నయ్య మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. మేము అలా కారు దిగామా, కార్ పార్కింగ్ చేసుకొని మా మరిది గారు రావటం, ఆ తర్వాత ఇదిగో ఇలా కాళ్ళు గడికేసేసుకొని గుడి లోపలికి వెళ్ళటానికైతే రెడీ అయిపోయామండి. గుడి లోపల వీడియోలు తీయకూడదు కాబట్టి గుడి ప్రాంగణంలో అటువైపు ఇటువైపు అన్నట్టు చిన్న వీడియో అయితే తీశానండి. నేనైతే ఫస్ట్ టైం అండి అష్టలక్ష్మి టెంపుల్కి రావటం. చాలా అంటే చాలా బాగుంటుందని అన్నయ్య చెప్పారు. అప్పటికే మా సిస్టరు, మా మరిది గారు ఆల్రెడీ ఒకసారి చూసున్నారంటండి. అందువల్ల వాళ్ళు చెప్పటం చాలా బాగుంటుంది అని చెప్పటం వల్ల చూడాలి అని ముందుగానే నిర్ణయించుకున్నాం కాబట్టి ఇదిగో ఇలా ఈ గుడికి వచ్చేసి నిజంగానండి లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అసలు గుర్తుండిపోయేటట్టుగా అనిపించింది, ఫీలింగ్ హ్యాపీ అనిపించింది. అలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకొని వచ్చి అలా కూర్చొని ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసేసామండి. మీరు కూడా ఆల్రెడీ ఈ వనస్థలిపురం దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ చూసేసారా? చూసే ఉంటారండి. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చక్కగా అలా ఈ గుడికి వెళ్ళటం అయితే మనసు చాలా ప్రశాంతంగా అదే హాయిగా అయితే అనిపించిందండి మాకు కూడాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యామండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందండి భాగ్యనగరం? బాగుంది కదా? అదేనండి మన హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా?
చక్కగా నాకైతే భలే నచ్చిందండి. చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రావటం, వస్తూనే చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళాను, అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను, అలానే పిన్ని, బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటానికి రెడీ అయ్యానండి. ఇందాక చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని. అన్నయ్య వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని, ఆ తర్వాత ఒక 2 గంటలు రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత ఇదిగో ఇలా పిన్ని, బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మేము వస్తామని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసామండోయ్. ఎందుకంటే మనం చెప్పపెట్టకుండా వెళ్ళామనుకోండి వాళ్ళకి ఇబ్బందే. ఎవరమైనా ఆలోచించండి, మీరైనా మేమైనా. మన ఇంటికి వస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వేరే వాళ్ళ ఇంటికి మనం వెళ్తున్నప్పుడు మనం కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలండి. మేము వస్తున్నామన్న విషయం ముందుగానే తెలుసు కాబట్టి చక్కగా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, అన్నయ్యలు, సారీ అండి, ఇక్కడ అందరూ తమ్ముళ్ళేనండి. తమ్ముళ్ళు, పిన్ని, బాబాయ్ వాళ్ళతో అలా ఒక రోజంతా అలా గడిపేసేసి ఆ తర్వాత బయలుదేరేసేసామండి. ఎక్కడికి ఏంటి అన్నది చెప్పలేదు కదా. ఎన్ని రోజులు ఉంటామండి హైదరాబాద్లో? మన ఇంటికి మనం వచ్చేసేయాలి కదా. ఇక్కడ ఈ పచ్చడి ఏంటో గమనించారా? మామిడికాయ పచ్చడి అండి. ఎలా చేశారు ఏంటి అనేది ఫ్యాక్టరీకే వెళ్ళామండి. ఆ ఫ్యాక్టరీలో పచ్చడి ఎలా చేశారు ఏంటి అన్నది మీతో త్వరలో షేర్ చేసుకుంటానండి. మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళటమే. వీళ్ళెవరో చూసారా? మా వారి ఫ్రెండ్ అండి. ఆ రైల్వే స్టేషన్లో అలా అక్క కనిపించటం, అక్క అని పిలవటం, ఆ తర్వాత ఒక చిన్న ఫోటో తీసేసుకొని ఇదిగో ఇలా ఒకే ట్రైను, ఎవరి బోగీలు వాళ్ళు ఎక్కేసేసామండి. ఎలా ఉంది ఈ హైదరాబాద్? అదేనండి భాగ్యనగరం. మీకు కూడా నచ్చిందిగా? నాకైతే పెచ్చగా నచ్చేసిందండి. చాలా సంవత్సరాల తర్వాత అలా సరదాగా రిసెప్షన్కి నేను వెళ్ళి చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చక్కగా మా ఇంటికి మేము వచ్చేసేసాం, అంతే.